ఈ సందర్భంగా నాకు బాగా గుర్తు 2013, 2012 ఆ కాలంలో హిందూ ధర్మానికి సంబంధించి ఎవరైనా విమర్శించినా, లేకపోతే హిందూ దేవీ దేవతల్ని దూషించినా, నిందించినా, తూలనాడినా, తక్కువ చేసినా కూడా హిందువుల వైపు నుండి ప్రతిఘటన అనేది ఆ స్థాయిలో వచ్చేది కాదండి. అది నాకు గుర్తు, నాకంటే మీ అందరికీ బాగా గుర్తు. అది వాళ్ళ హక్కుగా భావించేవారు హిందూ వ్యతిరేకులు. మన వాళ్ళు ఎల్లప్పుడూ కూడా నీరసము నిస్సత్తువలతో ఎల్లప్పుడూ నిదురిస్తూ వాళ్ళంటే అన్నారులే, మనం ఏమీ అనాల్సిన అవసరం లేదు అని చెప్పేసి విని వదిలేస్తూ ఉండేవారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో భగవంతుడు పంపించినట్లుగా వచ్చినటువంటి దైవ దూతలుగా మనమంతా భావించేటటువంటి శ్రీమాన్ కరుణాకర్ గారు 2012, 2013 సంవత్సరం నుండి పాషండ మతాల వారిని ఏ విధంగా ఎదుర్కొనాలి, హిందూ ధర్మం మీద దాడి చేసేటటువంటి వాళ్ళని మనం ఏ విధంగా ప్రతిఘటించాలి అని చెప్పేసి వారు చేశారు, చేసి చూపించారు. మరింత మందికి వారు మార్గదర్శకులయ్యారు.